SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. నేటి బాలలే రేపటి పౌరులు. బాలలను లేదా పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించేది మొదట గురువులు, రెండోది తల్లిదండ్రులు. సో ఈరోజు మన ఛానల్లో మన ఈ ముఖాముఖి కార్యక్రమం సబ్జెక్టే పేరెంటింగ్. పేరెంటింగ్ గురించి ఎన్నో అధ్యయనాలు చేసి ఎంతో అనుభవం గడించిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు ఈరోజు మన గెస్ట్. నమస్కారం డాక్టర్ సురేష్ గారు. నమస్తే అండి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలంటే తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటి సార్? పిల్లలకి ప్రథమ గురువు తల్లిదండ్రులు, తర్వాత టీచర్స్. సో ఈ పేరెంట్స్, తల్లిదండ్రులు ఇద్దరు కూడా రెండు ముఖ్యమైన విషయాలు పిల్లలతో ప్రవర్తించే తీరులో గమనించాలి. ఒకటి, వాళ్ళు ఇద్దరు స్థిరంగా ఒకే మాట మీద నిలబడాలి. తల్లిదండ్రులు ఇద్దరు అంటే తండ్రి అరుస్తే తల్లి దగ్గరికి వెళ్ళొచ్చు, తల్లి అరుస్తే తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు, తండ్రి తల్లిని ఇక చాలే ఆపు అన్నట్టు అని చూస్తే దీన్ని స్కిజం అంటాం. అంటే ఒకవైపుకి డైవర్ట్ అయిపోతుంది. సో స్థిరమైన డిసిప్లిన్ ఉండదు, క్రమశిక్షణ ఉండదు. ఎందుకంటే తండ్రి అరిస్తే తల్లి దగ్గరికి వెళ్తారు, తల్లి అరిస్తే తండ్రి. కనుక మొదటే తల్లిదండ్రులు చర్చించుకొని ఇలా ఉండాలి మనం అనే నిర్ణయం తీసుకున్న తర్వాత అది పాటించాలి ఇద్దరు కూడా ఏకగ్రీవంగా. రెండవది ముఖ్యమైన అంశం రోల్ మోడల్స్. తల్లిదండ్రులు ప్రథమ రోల్ మోడల్. ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు టీవీ చూస్తూ, వీడియో చూస్తూ, మొబైల్ చూస్తూ మీరు చూడొద్దని పిల్లల్ని అనడానికి అధికారం లేదు. ఎందుకంటే అలా మాట్లాడితే నువ్వు చూడట్లేదా అని ధైర్యంగా అనగలిగే వాడు ఉండొచ్చు, లేదా మనసులో నువ్వు చూస్తూ నాకు చెప్తావా అని అనుకోవచ్చు. సో మనం పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నామో మనం ఆచరించి చూపాలి. మనం ఆచరించకపోతే అది దానికి విలువ లేదు, ఆ మాటకే విలువ లేదు. మనం ఆచరించినప్పుడు మనం రేపు పిల్లవాడు మనం చెప్పిన విధంగా ఆచరించకపోతే మనం ఆచరిస్తున్నప్పుడు గద్దించైనా సరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలం. మనం ఆచరించినప్పుడు మనం గట్టిగా చెప్పలేం పిల్లవాడికి. అవును డాక్టర్ గారు. దీంట్లో పేరెంటింగ్ టెక్నిక్స్ కానీ అనండి, లేదా శైలి అనండి, చాలా రకాలు ఉన్నాయి. అన్ని రకాల్లోనూ కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా అథారిటేటివ్ అని అంటాం, అథారిటేరియన్ పేరెంట్స్, నియంతృత్వం. సో వీళ్ళు ఏంటంటే పూర్తిగా వాళ్ళ మీద అధికారం చెలాయిస్తారు. నువ్వు ఇలా ఉండి తీరాలి అని పిల్లవాడికి చెప్తారు. ఎందుకు ఇలా ఉండి తీరాలి అన్నది వివరణ చెప్పరు. నువ్వు ఉండి తీరాల్సిందే, దీని మాట దాటకూడదు, ఎందుకు అలా ఉండాలి అన్నదాన్ని వివరణ చెప్పరు. అలానే శిక్ష విధిస్తారు. కరెక్ట్గా పాటించకపోతే శిక్ష విధించడం జరుగుతుంది. దీనివల్ల ఒక విధంగా పిల్లల్లో కొద్దిగా క్రమశిక్షణ పెరగవచ్చు. ఉపయోగాలు కొన్ని ఉన్నాయి, క్రమశిక్షణ పెరగవచ్చు. కానీ అదే సమయంలో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావము ఇది జరుగుతుంది. సో ఈ టెక్నిక్ అంత మంచిది కాదని నిర్ధారించబడ్డది మానసిక వైద్య నిపుణులతో. రెండవది అథారిటేటివ్ బట్ పర్మిసివ్ అట్ ద సేమ్ టైం. అంటే వాళ్ళు ఇలా నువ్వు దాటకూడదు, ఈ గీత దాటకూడదు, వేరే పిల్లలతో సాయంకాలం రాత్రి ఇంటికి ఆలస్యంగా రాకూడదు, తిరిగి రావటం కరెక్ట్గా రావాలి. ఎందుకు అంటే ఇది కారణం, ఇలా బయట ఎన్నో జరుగుతున్నాయి, మాకు అందుకని భయంగా ఉంది, నీ మీద మాకు చాలా ప్రేమగా ఉంది, అందుకని ఈ రకమైన పద్ధతి ఉన్న వాటిల్లో కాస్త ఉత్తమమైన పద్ధతి అని చెప్పవచ్చు. వెరీ గుడ్. అథారిటేటివ్ బట్ పర్మిసివ్. ఇక మూడవ రకం పూర్తి నిర్లక్ష్యం. పిల్లల పట్ల ప్రేమ లేదు, పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోరు, పిల్లలు మంచి ఉన్నారో చెడుగా ఉన్నారో అని పట్టించుకోరు, వాళ్ళ మంచి చెడులు ఆలోచించరు. ఇది జనరల్గా వాళ్ళు తల్లిదండ్రులు పెరిగిన వాతావరణం కూడా కారణం అవ్వచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఏ విధంగా ప్రవర్తించారన్నది కొద్దిగా రిఫ్లెక్ట్ అయ్యి, కానీ ఇలాంటి వాళ్ళే ముఖ్యంగా అటు
సమాజానికి వ్యతిరేకంగా సైకోపత్ అంటాం, సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళటం లేదా మాదక ద్రవ్యాలకి అలవాటు అవ్వటం, ఇలాంటివి ఈ టైప్ ఆఫ్ పూర్తి నిర్లక్ష్యం చేయబడ్డ పిల్లల్లో ఎక్కువ కనపడుతుంది. సంఘ విద్రోహక శక్తులుగా కలవటం జరుగుతుంది. వెరీ గుడ్. సో ఇవన్నీ మనం చూసుకుంటే, అందుకే ఇందాక చెప్పాను, ఒక్కొక్క విధానంలో ప్లస్ మైనస్ ఉంది. మనం ఉన్న వాటిలో చూసుకొని దాన్ని సాధ్యమైనంత వరకు మనం ఆచరించగలగాలి. వెరీ గుడ్ సార్. సార్, మనకు ఒక సామెత ఉంది, బాగా అందరికీ సుపరిచితమే, ఆవు చెవిలో మేస్తే దూడ గట్టును మేస్తుందని. ఇప్పుడు మీరు చెప్పారు, పిల్లలు తల్లిదండ్రులని అనుకరిస్తారు, తల్లిదండ్రులని రోల్ మోడల్గా భావిస్తారని చెప్పి, పిల్లల ముందు సార్ ముఖ్యంగా తల్లిదండ్రులు వాదులు ఆడుకోవడం కావచ్చు, దర్భషలు ఆడుకోవడం కావచ్చు, దెబ్బలు ఆడుకోవడం కావచ్చు, ఇలా తరచుగా చేస్తూ ఉంటారు సార్. ఇది ముఖ్యంగా పిల్లలపై ఎలాంటి ప్రతికూలతను చూపిస్తుందంట డాక్టర్ గారు? చాలా మంచి ప్రశ్న. మీరు సగం జవాబు దాంట్లోనే చెప్పారు. ఇది ఖచ్చితంగా ప్రతికూలమైన అంశం. ఇప్పుడు నిత్యం తల్లిదండ్రులు ఇద్దరు దెబ్బలాడుతుంటే పిల్లవాడికి చేరే మెసేజ్ వేరుగా ఉంటుంది. ఇలా దెబ్బలాడుకుంటారు తల్లిదండ్రులు అని అనుకోవచ్చు. లేదా తను కూడా తన తమ్ముడితోనూ చెల్లెలతోనూ అక్కతోనూ దెబ్బలాడటం మొదలెడతాడు, వీళ్ళ ద్వారా గమనించిన దీని ద్వారా. సో ఖచ్చితంగా పిల్లల ముందు తల్లిదండ్రులు ఏ విషయంలోనూ ఎదురుగా దెబ్బలాడరాదు. ఏదైనా ఉంటే పక్కన పిల్లలు లేనప్పుడు, ఇది నీతో ఉన్న సమస్య ఇది అనే వాళ్ళు అనుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ పిల్లల ముందు దెబ్బలాడుకోవటం చాలా తీవ్ర ప్రతికూలతకి దారితీస్తుంది. పిల్లల్లో కొన్నిసార్లు రెబిలియస్నెస్, అంటే దాంతోపాటు దిగులు, ఆత్మన్యూన్యత ఇలాంటివి పిల్లల్లో రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లల ముందు చేయకూడదు. ఇంకా ముఖ్యమైన అంశం ఈ విషయంలో, మీరు పిల్లల ముందు ఏం చేయకూడదు తల్లిదండ్రులు అంటున్నారు కాబట్టి, ముఖ్యంగా యవ్వనంలో అడోలసెన్స్లో ఉన్న పిల్లల ముందు సెక్స్ పరమైన సంభాషణలు కానీ సూచనలు కానీ అవి చేయరాదు. అంటే అవి ఇంకో రకమైన దీనికి దారితీస్తుంది. పైగా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయిన ఆ వాదన కూడా తెరపైకి వస్తుంది కదా సార్. సెక్స్ ఎడ్యుకేషన్ కూడా అడాల్సెంట్ ఏజ్లో ముఖ్యమైన వాదన కూడా వస్తుంది. అది దీన్ని చేస్తారు సార్? సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ కాదు, సెక్స్ పరంగా ఏం సమస్యలు ఉంటాయి, హార్మోన్లు ఏవి ప్రవహిస్తాయి, దానివల్ల ఆలోచనలు ఎలా ఉంటాయి, స్త్రీకి పురుషుడికి గల తేడా ఏంటి, స్త్రీతో కలిస్తే స్త్రీ గర్భవతి అవ్వచ్చు పురుషుడి వీర్యకణాల ద్వారా, ఇవి మనం సెక్స్ ఎడ్యుకేషన్లో చెప్తాం. సెక్స్ అందులో ఇప్పుడు ఇదివరకు సెక్స్ పరంగా పుస్తకాలు ఏమైనా చూడాలంటే ఏదో రహస్యంగా తెచ్చుకొని చూడటం అలా జరిగేది. ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ఈ ఆండ్రాయిడ్స్లో మనం పోర్నోగ్రఫీ చూస్తే చాలా సర్వసాధారణం అయిపోతుంది అది. దాంతో ఇది కామన్ అనే భావన ముఖ్యంగా యవ్వనంలో అప్పుడే ఎంటర్ అవుతున్న టీనేజ్ పిల్లలు, వాళ్ళ ముందు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఓకే, వెరీ గుడ్ సార్. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్, ఇంకా ఏ విషయాలు పిల్లల ముందు తల్లిదండ్రులు చర్చించకూడదు అంటారు సార్? ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లల్ని బడిలో చేర్చాం, ప్రైవేట్ బడిలో చేర్చాం, చాలా ఖర్చు పెట్టి చేర్చాం, అవి పిల్లల ముందు డిస్కషన్ రాకూడదు. ఫీజుల గురించి కానీ, ఆర్థికపరమైన అంశాలు కానీ, ఇప్పుడు నీ గురించి నేను 1 లక్ష రూపాయలు కట్టవలసి వచ్చింది, 1 ఎకరం పొలం అమ్మవలసి వచ్చింది, లేదా ఎక్కడో నేను అమ్మేశాను, లేదా తల్లి 2 నగలు అమ్మేసి నేను చదివిస్తున్నాను, ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నావు, నిన్ను జాగ్రత్త చదువుకు అని అంటే, ఇది చాలామంది పిల్లల్లో విపరీతమైన ఆందోళనకి గురితీస్తుంది, ఒత్తిడి పెంచుతుంది. సో అది పరీక్షల్లో ఆ ఒత్తిడి రిఫ్లెక్ట్ అవుతుంది. అయ్యో, నేను పరీక్ష పాస్ కాకపోతే ఇంత ఖర్చు పెట్టి చేశారు నా తల్లిదండ్రులు అనే మాట చాలా బాధ అనిపిస్తుంది అతనికి. అది కాబట్టి అలాంటి ఆర్థికపరమైన అంశాలు కూడా మనం చర్చించకుండా ఉంటే మంచిది. అలానే ఒక సైడు ఇప్పుడు అందులో పిల్లలు పక్క పిల్లలతో పోలుస్తున్నారు. మనం ఏదో ఒక చిన్న మొబైల్ ఇచ్చాము, వాళ్ళేమో యాపిల్ ఐఫోన్ 16, 18 మోడలు వేరే స్నేహితుడి దగ్గర ఉంటుంది, అది ఇలా 2 లక్షలు ఉండొచ్చు ఖరీదు. మరి నాకు అలాంటి ఫోన్ తీసి ఇవ్వాలని వాళ్ళ నాన్ననో అమ్మనో ఖచ్చితంగా అడుగుతాడు. అప్పుడు ఇది నాయన మన ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వేరు,
మన ఆర్థిక పరిస్థితి ఇది అని మనం తప్పనిసరిగా చెప్పగలగాలి. అవును సార్. కనుక రెండు అటు పూర్తి గట్టిగా నేను ఇలా అప్పు చేశాను ఇవన్నీ మాటలు కాకుండా ఇలాంటివి గొంతున్న కోరికలు, కోరరాని కోరికలు కోరినప్పుడు మనం పిల్లవాడికి కూర్చోబెట్టి నెమ్మదిగా నచ్చజెప్పి మన పరిస్థితి ఇది, రేపు నువ్వు బాగా చదివి పెద్దవాడు అయితే ఇలాంటివి ఎన్నైనా కొనగలవు, మాకు 4 ఇవ్వగలవు అని మెల్లగా అరవకూడదు. నీకు ఐఫోన్ కావాల్సి వచ్చిందా ఈ వయసులో అని అరిస్తే ఇంకా ఇది వ్యతిరేకతకు దారితీస్తుంది. అవును సార్. సార్ ఇప్పుడు అడాల్సెన్స్ లేదా అడాల్సెంట్ ఏజ్ గురించి చెప్పారు సార్. ముఖ్యంగా ఏ తల్లిదండ్రులకైనా కానీ వాళ్ళ పిల్లలు ఎప్పటికీ పిల్లల్లాగా కనిపిస్తారు. ఇది చాలా వరకు అంటే ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు పెరిగి పెద్ద అయ్యే క్రమంలో వాళ్ళ అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవటం, వాళ్ళ ఇష్టాలని పరిగణలోకి తీసుకోవడం వల్ల చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ మానసికంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందిని కలగజేస్తుందంటారు సార్ ఇలాంటి ధోరణి తల్లిదండ్రులది పిల్లలకి ముఖ్యంగా? చాలా ఇబ్బంది కలగజేస్తుందండి. మన పురాతన కాలంలోనే భర్తృహరి గారు ఏం చెప్పారంటే ఎదిగిన పిల్లవాడిని స్నేహితుడిలాగా స్వీకరించాలి. ఎదిగిన పిల్లవాడు మీరు చెప్తున్న టీనేజ్ కానీ అడోలసెంట్ గ్రూప్, అందులో ఈ టీనేజ్ అడోలసెంట్ క్రైసిస్ అంటాం. అందరం పాస్ అవుతాం ఆ ఏజ్లో 16-20 ఏళ్ల మధ్యలో. ఆ వయసు ఏంటంటే హార్మోన్స్ ప్రభావం కానివ్వండి, టెస్టోస్టిరోన్ ఇలాంటి హార్మోన్స్ ప్రవహించడం వల్ల కానివ్వండి, వాళ్ళల్లో కొద్దిగా విప్లవాత్మక భావాలు, వ్యతిరేకత, సమాజం పట్ల కోపం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఈ టైంలో మనం అతన్ని పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నము చేయకూడదు. అలా అని చెప్పి వదిలేస్తే పూర్తిగా వదిలేస్తే విశృంఖలతకు దారితీస్తుంది. సో ఇలాంటి సమయంలో ఒక మంచి స్నేహితుడిలాగా తల్లిదండ్రులు ఉండాలి. ఏమ్మా ఎందుకు ఏంటి నీ కష్టం అని మెల్లగా మనం విని దానికి తగిన పరిష్కారం చూపించి ఇలా అయితే మంచిదని నేను అనుకుంటున్నా, మళ్ళీ నువ్వు చేయి ఇదే పద్ధతి అని అనకండి, ఇలా అయితే మంచిదే అని నేను నీకు సలహా ఇస్తున్నా, నువ్వు పాటించి చూడు, నీకు ఉపయోగంగా ఉంటే చేద్దు, లేదు దాంతో ఏదైనా కష్టం ఉందా మళ్ళీ మాకు వచ్చి చెప్పండి అని చెప్పి చెప్పగలిగితే అంటే ఖచ్చితంగా మనం ఒక మంచి స్నేహితుడు, ఎగ్జాక్ట్లీ మంచి స్నేహితుడిలాగా ఉండాలి తల్లిదండ్రులు. ఎగ్జాక్ట్లీ సార్. సార్ సత్యమేవ జయితే మహాత్ముని నినాదం కూడా అదే సార్. పిల్లలు ఏదైనా పొరపాటు లేదా తప్పు చేసినప్పుడు కానీ లేదా పొరపాటు చేసినప్పుడు కానీ చాలా ధైర్యంగా నిర్భయంగా తల్లిదండ్రులకు చెప్తారు, నేను ఇది చేశాను లేదా ఈ ఫలాన్ని చేశానని చెప్పి. అలాంటప్పుడు తల్లిదండ్రులు ముందు అఫ్కోర్స్ తప్పు చేస్తే దాన్ని ఎవరో సమర్థించరు, కానీ ఇమీడియట్గా వాళ్ళని దండించడమో లేదా దుర్భషలాడటమో తిట్టడమో చేస్తారు. ఈ ప్రాసెస్లో వాడికి ఇంకో రెండోసారి నిజం చెప్పాలంటే ఓహో నేను నిజం చెప్పినా కూడా నన్ను కొడతారు లేదా నన్ను తిడతారనే భావంతో అబద్ధాలు చెప్పే అవకాశం ఉందంటారు. సో దీన్ని తల్లిదండ్రులు ఎలా లేదా ఈ సమస్యని తల్లిదండ్రులు ఎలా అధిగమించాలంటారు సార్? చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది మనం వాళ్ళు తప్పు ఒప్పుకోగానే ఇలా తప్పు చేసామని దండించటము లేకపోతే దుర్భాషలు ఆడటము, శారీరకంగా దండించకపోయినా దుర్భాషలు ఆడటమో జరుగుతుంది. అది రేపు మీరు అన్నట్టు మళ్ళీ అతను తప్పు చేసినా మనతో వెలిబుచ్చడానికి భయపడటమో లేకపోతే వెలిబుచ్చడు అసలు. కాబట్టి మనం ఖచ్చితంగా అతనికి అవకాశం ఇచ్చి మళ్ళీ ఇందాక చెప్పినట్టు నాయన ఇలా తప్పులు చేయరాదు, దానివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఇంకొకరు ఇలా చేసిన వాడు ఇలా అయ్యాడు, ఈ చదువుకునే వయసులో నీవు చదువు మీద ధ్యాస కేంద్రీకరించాలి, కొన్ని వేరే దృష్టి వద్దు నీకు అని ఇవన్నీ కూడా మనం పిల్లలకి నచ్చజెప్పగలగాలి. అవును సార్. నచ్చజెప్తే ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఇందాక చెప్పాను రోల్ మోడల్ అగైన్. అవును, మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అది గమనించి చేస్తారు. ఈ విషయం ముఖ్యంగా ఆల్కహాల్ పేషెంట్స్లో చాలామందిలో గమనిస్తున్నాం. తల్లిదండ్రులు తండ్రి కనుక ఆల్కహాలిక్ అయితే పిల్లలలో తండ్రి కనుక సారాయి మాదక ద్రవ్యాలకు వ్యసనపరుడు అవుతే పిల్లల్లో 2 రకాల రియాక్షన్స్ ఉంటాయి. ఒక పిల్లవాడు తల్లి పడుతున్న బాధలు, చెల్లెలు పడుతున్న బాధలు, తండ్రి తల్లిని కొట్టడము ఇవన్నీ చూసి పొరపాటునైనా వీటికి నేను జోలికి పోరాదు అని ఒక రకంగా ఒక పిల్లవాడు అనుకుంటాడు. ఇంకో పిల్లవాడు ఇదేదో ఉంది దీంట్లో, నాన్న ఎందుకు తీసుకుంటున్నాడు, హుషారుగా ఉంటాడు, ఇలా ఉంటాడు అని చెప్పి దానికి అలవాటు అవుతాడు. సో ఇప్పుడు మామూలు రీసెర్చ్లో కూడా ఇది చాలా ప్రూవ్ చేయబడ్డ పాయింట్. తల్లిదండ్రులు కనుక తండ్రి కనుక ఆల్కహాలిక్ వ్యసనాలకి లోనై ఉంటే పిల్లల్లో కనీసం 20% మంది అంటే వాతావరణం కారణం,
ఇంట్లో తల్లిదండ్రులు, బయట ఎన్విరాన్మెంట్, ఇది కారణం. కొన్ని జన్యుపరంగా కూడా కొన్ని మార్పులు ఉంటాయి. బట్ అదే సార్. ముఖ్యంగా మేము ఏమంటాం అంటే సైకలాజికల్ సమస్యలు అన్నిట్లో కూడా నేచర్ వర్సెస్ నర్చర్ అంటాం. నేచర్ అంటే ఎన్విరాన్మెంట్, ప్రకృతి. నర్చర్ అంటే జన్యుపరంగా. సో ఈ రెండు కారణాలు అవుతాయి. ఓ సో జన్యుపరంగా వచ్చే కొన్ని ట్రైట్స్ అంటాం. అంటే ఒక పిల్లవాడు చాలా నవ్వుతూ ఉంటాడు, మెల్లగా మెత్తగా ఉంటాడు. ఇంకో పిల్లవాడు చాలా విప్లవాత్మకంగా అరుస్తుంటాడు, తిరుగుతుంటాడు, అవును. కోపం ఎక్కువ, ఉద్రేకం ఎక్కువ. అది కొన్ని జన్యుపరంగా వస్తాయి. అదే వాటిని మనం చేయగలిగింది అంత లేదు. బట్ వాతావరణం మనం కంట్రోల్ చేయగలం. యూ మీన్ టు సే దట్ సామాజిక ప్రభావం, సోషల్ ఇన్ఫ్లుయెన్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్. సార్ మరో విషయం అంటే ఇప్పుడు స్లోగా ఈ అంశం పట్ల జనాల అవగాహన వస్తుంది, అధిగమిస్తున్నారు. కానీ నేను ఇప్పటికీ చూస్తున్నాను సార్, కొంతమంది పర్సనల్గా కొడుకుకి ఇచ్చిన ప్రాధాన్యత కూతురికి ఇవ్వడం. అది చదువు విషయంలో కావచ్చు, ఉన్నత చదువులు ముఖ్యంగా. నువ్వు ఆడపిల్లవి ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపేస్తున్నారు, అబ్బాయినైతే పీజీ పిహెచ్డీల దాకా వెళ్తున్నారు. ఇది ఒకటి వివక్ష. రెండోది వాళ్ళకి ఇచ్చే కంఫర్ట్స్ లేదా వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్లో కూడా కొడుకు కంటే కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు బాగా. కూతురి విషయానికి వస్తే కొద్దిగా ఇది ఉంది. సో ఇలాంటి వివక్ష ధోరణి బాలికలపై లేదా ఆడపిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది సార్? అది మీరు అన్నమాట చాలా వాస్తవం. అంటే ఇదివరకటి మీద పోలిస్తే ఇప్పుడు చాలా వరకు అది తగ్గింది. మెరుగైంది సార్. బట్ ఆడవాళ్ళపై కేసెస్ మనం ఇంకా ఉన్నాయి, చూస్తున్నాం. ఖచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్తాను. వ్యాపార వర్గాల్లో ఇప్పుడు అమ్మాయిని ఎక్కువ చదివిస్తున్నారు. ఎందుకు అంటే అబ్బాయి వ్యాపారం చూసుకుంటాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఈయన వ్యాపారి. సో అబ్బాయిని ఎక్కువ చదివిస్తున్నారు. గ్రాడ్యుయేట్ చేసి వ్యాపారానికి వెళ్ళిపోతున్నాడు, అమ్మాయిని చదివి. కానీ మీరు అన్నట్టు ఇప్పటికీ చాలా కుటుంబాల్లో కనీసం ప్రాబబ్లీ ఒక 30% దీనిలో పేరెంట్స్లో పాపకి తక్కువ విలువ ఇచ్చి అబ్బాయికి ఎక్కువ విలువ ఇస్తారు. మా అమ్మ కూడా పక్కన సన్నాయి నొక్కులు, వాడు అబ్బాయి వాడి ఇష్టం, నువ్వు అమ్మాయివి అంటూ మాటిమాటికి గుర్తు చేయటం, లోపలికి పో అంటాం, ఆటలాడడానికి బయటకు వెళ్ళడానికి వీలు లేదంటాం. ప్లస్ మీరు చెప్పిన చదువుల్లో ఉన్నత చదువులకి వాళ్ళని పంపించకపోవటం. ఇప్పుడు గుండె మీద కుంపటి అని ఒక సామెతలాగా ఇప్పుడు మనం అమ్మాయికి పెళ్లి చేసి పంపించేద్దాం అనే ఉద్దేశంలో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఒక విధంగా ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రోత్సహిస్తాను, బాగా చదువుకునే అమ్మాయికి ముఖ్యంగా వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటం అను. సో తండ్రికి భారం లేకుండా ఈ విధంగా చేస్తే స్త్రీ యొక్క స్వాతంత్రం వస్తే చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ కొన్ని కేసులు చూస్తున్నాం. స్త్రీకి స్వాతంత్రం రావటం వల్ల, ఉన్నత చదువులు చదవటం వల్ల స్త్రీ తనే కాకుండా తన కుటుంబాన్ని మొత్తం బాగు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది కాబట్టి స్త్రీకి ఖచ్చితంగా మనం విలువ ఇవ్వాలి. అట్లీస్ట్ పురుషుడితో సమానమైన విలువ ఇచ్చి చూడాలి. చాలా కుటుంబాల్లో ఇప్పుడు అలా జరుగుతుంది. బట్ ఇంకా మీరు అన్నట్టు కొన్ని పల్లెటూర్లలో లేదు ఆర్థికంగా బాగా వెనకబడ్డ వర్గాల్లో ఇంకా స్త్రీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది వాళ్ళల్లో మరి దిగులు, ఆత్మన్యూన్యత, నా బ్రతికింతే, నేను ఆడదాన్ని. ఇంతే కాదు, వాళ్ళు ఎంత కొన్నిసార్లు ఎలా అవుతుందంటే కిందటి జనరేషన్ చూసిన వ్యక్తులుగా నేనేం చెప్తా అంటే ఆ విధంగా పెంచబడ్డ మహిళ తన పిల్లలు కూడా అలానే పెంచుతుంది, మళ్ళీ తన అమ్మాయిని కూడా. అవును సార్. తనే కాకుండా తనేమో వాళ్ళ తల్లిదండ్రులు తన్ని నువ్వు స్త్రీవి ఇలా ఉండు అని అన్నారు. పెళ్ళి అయిన తర్వాత తనకు పుట్టే అబ్బాయిలు అమ్మాయిల్లో మళ్ళీ అమ్మాయిని తక్కువగా చూసేది స్త్రీనే. సో అక్కడ మార్పు రావాలి. దురదృష్టవశాత్తు వీటిని సాంప్రదాయాలకి ఆచార్యాలకు ముడిపెట్టి ఓహో ఇది మన ఆచారం, ఇది మన సాంప్రదాయం అని కూడా నడుపుతున్న దౌర్భాగ్యంలో కూడా మనం ఉన్నాం సార్. నిజమే. సరే, ఈ స్త్రీ పురుషుల వ్యత్యాసం, ఈ వివక్ష గురించి చక్కగా చెప్పారు సార్. సార్ మరొక ప్రశ్న సార్. ఇవాళ రేపు ఎక్కువ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఒక సంతానం, ఎక్కువ మందికి ఒక సంతానం లేదా ఇద్దరు సంతానం. దీంతో ముఖ్యంగా ఒక సంతానం గల పిల్లల మీద ఎక్కువ గారాబం జరుగుతుంది సార్. ఈ గారాబం చేయటం వల్ల, అతి గారాబం వల్ల, ఒక్కగానొక్క నలుసని వాడి ముందే పదే అంటం వల్ల ఈ పిల్లలు మొండిగా లేదా పెంకిగా తయారయ్యే ప్రమాదం ఉంది. సో ఇతరత్ర ఇంకే ప్రతికూలతలను చూపిస్తుంది సార్ ఈ గారాబం అనేది? వాళ్ళకి ఆ గారాబం చేయటం వల్ల సమస్యను ఎదుర్కొనే శక్తి లేకుండా పోతుంది. ఒక సమస్యను ఎదుర్కోలేరు.
అపజయాన్ని స్వీకరించలేరు. వాళ్ళ జీవితంలో అసలు అపజయం తెలియలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడూ వాళ్ళని కాపాడుతూనే ఉన్నారు. వాళ్ళ పూర్తి గారాబం ఇచ్చి ఏం కావాలంటే అది ఇవ్వటం, నో అన్నమాట వాళ్ళకి తెలియదు. మీరు ఇందాక చెప్పినట్టు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాకుండా ఒక జనరేషన్ ముందు వెళ్తే 3-4 పిల్లలు కామన్గా ఉన్న కాలంలో అన్నగారి నిక్కరు తమ్ముడికి ఇచ్చేవాళ్ళు, అక్కగారి గౌను చెల్లెలకి ఇచ్చేవారు, అక్కకి ఇచ్చిన స్వీట్ చెల్లికి ఇవ్వకపోవచ్చు. కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి విషయంలో కొన్ని మనకి అన్నీ మనం అనుకున్నవి జరగవు అన్నదానికి సిద్ధపడతారు. బట్ గారాబం పూర్తిగా చేసిన పిల్లవాడు అపజయం అన్నది వాళ్ళకి తెలియదు అసలు. ఎంతదాకా మొత్తం సమస్యలు, బాధలు, బాధ్యతలు అన్ని తల్లిదండ్రులే నెరవేరుస్తున్నారు. ఇతను పెద్దవాడై కొద్దిగా పెద్ద ఉద్యోగస్తుడు లేకపోతే విద్యార్థి అయినప్పుడు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియదు, అసలు తెలియదు. దానివల్ల ఆత్మన్యూన్యతకి దారితీస్తుంది. కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తులే ముఖ్యంగా ఆత్మహత్యకి కూడా ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో, ఎందుకంటే అపజయమే తెలియదు. అందుకే మా దాంట్లో ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది, స్ట్రెస్ ఇనాక్యులేషన్ అంటాం. అంటే మనం పిల్లలకి వ్యాక్సిన్ ఎలా ఇస్తామో జబ్బులు రాకుండా వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల లోపల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి జబ్బు వస్తే రాకుండా కాపాడుతుంది. అలానే చిన్నప్పటి నుంచి పిల్లవాడికి కొద్దిగా స్ట్రెస్ అలవాటు చేయాలి, ఇనాక్యులేట్ చేయాలి, స్ట్రెస్ని ఎలా ఎదుర్కోవాలో తెలియాలి. అప్పుడు పెద్ద స్ట్రెస్ వచ్చినప్పుడు పిల్లవాడు ఎదుర్కోగలడు, చేయగలడు. అది కానీ మీరు స్ట్రెస్ కొద్దిగా ఏమంటున్నారు, కానీ తల్లిదండ్రులు స్ట్రెస్ టన్నుల్లో వేస్తున్నారు. వాళ్ళకి నచ్చని కాలేజీలో పెట్టి, వాళ్ళకి నచ్చని హాస్టల్లో పెట్టి, వాళ్ళకి నచ్చని సబ్జెక్టులు చెప్పించి వాళ్ళకి ఇంకా స్ట్రెస్. నేను ఇటీవల జూనియర్ కాలేజీకి వెళ్ళా, మా తమ్ముడు వాళ్ళ పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే వెళ్తే ఒక పేరెంట్ అమ్మాయికి చెప్తున్నాడు, కాలేజీ ఫస్ట్ రావాలి మామూలుగా కాదు అని చెప్తూనే అలాగని చెప్పి ఒత్తిడి లేకుండా చదువునాను అంటున్నాడు. రెండు ఎట్లా కుదురుతుంది సార్? అది 2 కత్తులు ఇవ్వడం. అది సార్ మీరు చెప్తుంది ఇప్పుడు మరీ ముఖ్యంగా ప్రస్తుత విద్యాకాలంలో 100% వాస్తవం. ఇందాక నేను చెప్పాను, ఇంత ఖర్చు పెట్టి చేసాం, ఇలా చేసామని వాళ్ళే స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారు. రెండవది ముఖ్యంగా తండ్రి తను సాధించలేనిది కొడుకు సాధించాలి అన్న ఒక ఆలోచనలో ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఎగ్జాక్ట్లీ. తను వైద్యుడు కాలేదు, లేదు తను ఇంజనీర్ కాలేదు, సో పిల్లవాడికి ఆ విషయంలో ఉత్సుకత ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, కెపాసిటీ ఉందా, ఏమి చూడ్డు. ఖచ్చితంగా నేను నీకు కట్టుతున్నాను, పెద్ద కాలేజీలో పెట్టేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, ఇంకోటి అవ్వాలి. అది చాలా స్ట్రెస్కి గురవుతుంది మళ్ళీ. అందుకే మీతో ఇందాక స్ట్రెస్, యూ స్ట్రెస్, బ్యాడ్ స్ట్రెస్ అని. యూ అంటే మంచిది, అది చిన్న స్ట్రెస్, లైట్గా పెడితే మనకి స్ట్రెస్ని ఎదుర్కొనే లక్షణాలు వస్తాయి. హెవీగా పెడితే ఫెయిల్ అవుతాయి, కొలాప్స్ అవుతాయి. సో ఈ అవగాహన ముందు పేరెంట్స్కి ఉండాలి ముందు ఖచ్చితంగా. సార్ ఇంకో విషయం, ఇవాళ రేపు పిల్లలు సగం టైం ఇంట్లో ఉంటే మిగతా సగం ఫ్రెండ్స్తోనే ఉంటారు. స్కూల్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు. హాస్టల్లో ఉండే వాళ్ళైతే ఎక్కువ శాతం స్నేహితులతోనే ఉంటారు. పిల్లల స్నేహితుల గురించి తల్లిదండ్రులు ఎందుకు తెలుసుకోవాలి? ఫస్ట్ ఇది ఒక ప్రశ్న సార్ ముందు. రెండోది, ఇవాళ రేపు జూనియర్ కాలేజీల్లోనే, ఇంటర్మీడియట్ 10th వరకు జూనియర్ కాలేజీలోనే స్మోకింగ్, మగపిల్లలు, మన ఒక సైకాలజిస్ట్ గారు మాతో ఉన్నారు, స్మోకింగ్ జరుగుతుందని. అలాగే ఇంజనీరింగ్, మెడికల్ కాలేజెస్లోనే డ్రగ్స్ విరివిగా లభిస్తున్నాయి చాలా మటుకు కాలేజెస్లో. సో దీని పట్ల లేదా ఇలాంటి వాటి పట్ల పిల్లలు ఆకర్షణకు లోనవ్వకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు చేపట్టాలి సార్? తల్లిదండ్రులు పిల్లలకి తమతో అన్ని విషయాలు చర్చించేదానికి అనుకూలంగా ఉన్నాము అనే ఒక ఇంప్రెషన్ వాళ్ళు కలగజేయాలి. నీకు ఏ సమస్య వచ్చినా మేమున్నాము అని చెప్పి. రెండవది మీరు అన్నట్టు పీర్ ఎఫెక్ట్ అంటాం మా భాషలో. అంటే పక్కనున్న స్నేహితుడు, నేను 1+1 2 అంటే నా మాట నమ్మడు మా అబ్బాయి, బట్ స్నేహితుడు 1+1 2 3 అన్నా నమ్ముతాడు. అంటే స్నేహితుడి మాటకి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు ఆ వయసులో. కాబట్టి ఆ పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రెండోది వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు సిగరెట్, స్మోకింగ్, గంజా లాంటి డ్రగ్స్, ఈవెన్ ఆల్కహాల్ కూడా, ఇవన్నీ కూడా
చాలా తొందరగా వ్యసనానికి దారి తీసేదానికి పీర్ ఎఫెక్ట్ కూడా కారణం. అరే నువ్వు ఆ మాత్రం తాగలేవా, ఇంకా తండ్రి వెనకలు ఉన్నావా, నువ్వు తల్లి నీ ఆప్రాన్స్ ఇంక వేలాడుతున్నావు నువ్వు అని చెప్పేటప్పటికి వాడికి రోషం వస్తుంది, మొదలెడతాడు. సరే ఒక్కసారికి అంటాడు, తర్వాత అది అదుపులో ఉండకపోవటం జరుగుతుంది. సో దానికి నెమ్మదిగా అలవాటు అయిపోవటం, ఆర్థికంగా దాన్ని లేనప్పుడు వాడే డ్రగ్ సప్లై చేయటం, పెడ్లర్ అవుతున్నారు. డ్రగ్ పెడ్లర్స్ ఎవరు అంటే సగం మంది ఇలా అలవాటు చేసుకొని తర్వాత తీసుకునేదానికి డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళని వెతుక్కొని వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఈ పీర్ ఎఫెక్ట్ ఒకటి చాలా ముఖ్యమైన అంశం. రెండవది పేరెంట్స్, మనం వాళ్ళని గమనిస్తున్నాము, ప్రతి అడుగు గమనిస్తున్నాము అన్న అభిప్రాయం కలగజేయకుండా గమనించాలి. అదే సమయంలో ఏం జరుగుతుంది, ఎవడున్నారు, పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారా, పేరెంట్ ఇంటరాక్షన్ కూడా నెలకోసారి కాలేజీకి వెళ్ళి ఎలా ఉన్నాడు మా అబ్బాయి, హాస్టల్లో పెడితే వార్డెన్తో మాట్లాడటం, వీళ్ళతో ఇవన్నీ మాట్లాడి రావటం, వాళ్ళకి చెప్పవలసిన పద్ధతిలో చెప్పగలగటం. ముఖ్యంగా హెలికాప్టర్ పేరెంటింగ్ అంటాం. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇప్పుడు డ్రోన్ పేరెంటింగ్ అనాలేమో, ఎక్కడికి వెళ్తున్నా పైనుంచి మనల్ని గమనిస్తూనే ఉంటారు. అది కూడా మరి కరెక్ట్ కాదు. మళ్ళీ నన్ను తండ్రిదండ్రులు ప్రతిదానికి నన్నే అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు, గమనిస్తున్నారు అన్న అభిప్రాయం కలగజేయకుండా మనం వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది గమనించాలి. అనేక పద్ధతులు ఉన్నాయి. అవును సార్. వార్డెన్తో మాట్లాడచ్చు, ప్రిన్సిపల్తో మాట్లాడచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్తో పిలిచి ఇండైరెక్ట్గా ఎరా మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని కాకుండా నువ్వు ఎలా చదువుకుంటున్నావు, మీ నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్నేహితుడితో. అప్పుడు మా వాడికి ఏమైనా కొద్దిగా అలవాట్లుగా కనపడుతున్నాయా, ఇంకోటి ఉన్నాయా అని ఇండైరెక్ట్గా మనం మాట్లాడాలి. వెరీ గుడ్, ఇవి థ్యాంక్ యూ సార్. సార్ ఇటీవల సింగిల్ పేరెంట్స్ పెరుగుతున్నారు, కారణాలు అనేకం. ఒకటేంటంటే భర్తతో విభేదించి విడాకులు తీసుకున్న, లేదా భార్యతో విభేదించి విడాకులు తీసుకున్న వాళ్ళు, ఆర్థిక స్వేచ్ఛ జరుగుతుంది, ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు బ్రతకాలని ఎక్కువ. అట్ ద సేమ్ టైం ఇవాళ రేపు ఉన్న హార్ట్ అటాక్స్ వల్ల కావచ్చు, ఇతర అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, 40స్లో చనిపోయేవాళ్ళు, 50స్లో చనిపోయేవాళ్ళు, 30స్లో చనిపోతున్నారు కొంతమంది. ఈ కారణాల చేత సింగిల్ పేరెంట్తో పెరిగే పిల్లలకి, భార్యాభర్తలు కలిసి ఉండే పెరిగే పిల్లలకి ఏమైనా వ్యత్యాసం ఉంటుందంటారా? చాలా ఉంటుందండి. ఇప్పుడు తండ్రి చేసే పనులు తండ్రి, తల్లి చేసే పనులు తల్లి, రెండు పనులు ఒకే పేరెంట్ చేయలేడు. అదే తల్లి చేసినా తండ్రి చేసినా రెండు విషయాలు ఒకరు చేయలేరు. కాబట్టి ఆ తండ్రి లేని వ్యక్తితో, తల్లి లేని వ్యక్తితో, సింగిల్ పేరెంట్తో పెరిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొద్దిగా ఆత్మన్యూన్యత, చిరాకు పట్టడం, కోపంగా ఉండటం లాంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తండ్రి చనిపోయాడు, తల్లి ఒకతే పెంచుతుంది, ఆవిడ ఉద్యోగస్తురాలు, లేదా తండ్రి ఉద్యోగమే తల్లికి వచ్చింది. సో ఇతన్ని చూసేదానికి ఎవరూ లేరు, సాయంకాలం వచ్చిన తర్వాత చూసుకోవాలి. మరి వీడు ఉద్యోగం చేయక తప్పదు ఆ సమయంలో. సో తల్లికి ఏమనిపిస్తుంది, నేను సరిగ్గా బాధ్యత నిర్వర్తించలేకపోతున్నాను కాబట్టి అబ్బాయి ఏం అడిగితే అది ఇచ్చేస్తుంది, అమ్మాయి ఏం అడిగితే అది ఇస్తుంది. గిల్ట్ ఫీలింగ్ అంటాం. మనకు ఆత్మన్యూన్యత, నేను పొద్దున్న నుంచి అబ్బాయితో గడపలేదు, పిల్లలతో గడపలేదు కాబట్టి కనీసం వాళ్ళు అడిగింది నెరవేరుద్దాం, వాళ్ళు అడిగింది న్యాయపరంగా ఉందా ఇంకొకట అన్నది పట్టించుకోకుండా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వటం కూడా జరుగుతుంది సింగిల్ పేరెంట్ విషయంలో. సో అది తర్వాత బయట కొద్దిగా స్కూల్ పిల్లలు అంతా వచ్చిన తర్వాత తండ్రి వచ్చి పికప్ చేసుకుని వెళ్తుంటే వేరే స్నేహితులు, ఈ అబ్బాయి ఏమో నాకు తండ్రి లేడు, నా పరిస్థితి ఇలా ఉంది అనే ఒక ఆత్మన్యూన్యతకి దారితీస్తుంది. మళ్ళీ పరస్పరం విరుద్ధ భావాలు. ఇప్పుడు అలా ఉన్నప్పుడు నా తల్లి ఎంతో కష్టపడుతుంది, నన్ను బాగా చూస్తుంది, తండ్రి లేకపోయినా రెండూ చూస్తుంది, తన తర్వాత జీవితంలో నేను సుఖపెట్టాలి అనేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఈ బాధలతో, ఆత్మన్యూన్యంతో కొద్దిగా తల్లి పట్ల వ్యతిరేకత పెంచుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా విడాకులు తీసుకున్న తల్లి అయితే, అంటే మీరు చెప్పారు ఇందాక, భర్త చనిపోయాడు, ఆరోగ్య కారణాల రీత్యా ఇంకొకటి, బట్ విడాకులు తీసుకుంటే నా తండ్రిని వదిలేసి, పైగా ఆ విడాకుల ఫేజ్లో వీళ్ళు టీనేజ్ గ్రూప్లో కనుక ఉంటే తండ్రి అప్పుడప్పుడు కలిసి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కూడా జరుగుతుంది. పిల్లవాడిని, మీ అమ్మ వల్ల నేను బయటకు వచ్చేసాను, నిన్ను చూడనివ్వకుండా చేస్తున్నారు, కోర్టులో ఏదో నాకు నెలకు ఒకసారి పర్మిషన్ ఇచ్చింది,
ఇలా తల్లి పట్ల వ్యతిరేక భావం ఇతను ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో ఇలాంటివి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఇంకో అనర్థం కూడా ఉంది సార్, అసలు పిల్లలకి పెళ్లి పట్ల విముఖత భావం కూడా కలిగే అవకాశం ఉంది. పెళ్లి అంటే ఇందులో ఇంత గొడవలు ఉంటాయా, ఇన్ని ఉంటాయా, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా మిగిలే అవకాశం కూడా ఉందండి. కరెక్టే. మరో సార్ ముఖ్యమైన ప్రశ్న సార్, చాలా సెన్సిటివ్ పాయింట్ కూడా సార్. ముఖ్యంగా చిన్న బాలికల పట్ల 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వయసుతో సంబంధం లేకుండా చాలా దుర్మార్గంగా చిన్న పిల్లలపై అత్యాచార ఘటనలు ఎక్కువ జరుగుతుంది సార్, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి సార్. ఇందులో విస్మయం కల్పించే అంశం ఏంటంటే కుటుంబ సభ్యులే, సారీ టు సే దిస్, అంటే పేపర్లో చదువుతున్నాయి సార్, బాబాయ్ రూపంలో కావచ్చు, తాత రూపంలో కావచ్చు, మేనమావ రూపంలో కావచ్చు, లేదా దూర బంధువులు కావచ్చు, ఈ అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు సార్. సో ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే ముఖ్యంగా తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ పిల్లల పట్ల? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మొదట అమ్మాయికి చాలా చెప్పాలి. ఇప్పుడు బాగు చేసామని బాబాయ్ మేనమామ ఎవరు భుజం తట్టడం లేకపోతే చేయి పట్టుకోవటం వేరు, బొగ్గ గెల్లటం లేదా ముద్దు పెట్టడం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, ఈ స్థానాల్లో ముఖ్యంగా బ్రెస్ట్, జెనైటల్ పార్ట్స్ ఇలాంటివి ముట్టకూడదు, ఎవరికి అవకాశం ఇవ్వకూడదు అని ఇది కూడా పార్ట్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అండి. అందుకనే సెక్స్ ఎడ్యుకేషన్ దీంట్లో కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవి వాళ్ళకి వివరంగా చెప్పగలగాలి. రెండవది వాతావరణ ప్రభావము, చుట్టుపక్కల వ్యక్తుల ప్రభావము, వీటన్నిటి వల్ల కొన్ని మార్పులే కాకుండా కొంతమంది జన్యుపరంగా అలా ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళని బేసిక్గా సైకోపత్ అంటాం. అది ఇప్పుడు వాడా సైకోపత్ అంటాం, సైకో అంటాం. అంటే ఎవరిని ఏంటి చూడ్డు, విచక్షణ ఉండదు. పిల్లల పెద్దల బంధువుల కాదా ఇలా లేకుండా లైంగిక సంబంధం పెట్టుకోవటం, అవసరమైతే తప్పనిసరి అయితే చంపటం, ఇలాంటివన్నీ దానివల్ల జరుగుతున్నాయి. ఇంకొకటి మీరు కొన్ని ఇంటర్వ్యూల్లో గమనించి ఉంటే వీళ్ళని పట్టుకున్న వాళ్ళని, ఈ విధంగా చేసిన వాళ్ళని ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అంటే వాళ్ళు ఫలానా వీడియో చూసాం, పోర్న్ వీడియో చూసాం. మీకు చాలా క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా సెక్స్కి సంబంధించిన సమస్యల్లో పారాఫిలియాస్ అని ఉంటాయి. పారాఫిలియాస్ అంటే మామూలు సెక్స్ పరంగా మాకు స్త్రీ పురుష సంబంధం కాకుండా విరుద్ధంగా జరిగే వాటిని పారాఫిలియాస్ అంటాం. దాంట్లో ఇప్పుడు మీరు చెప్తున్నది పీడోఫిలియా కింద వస్తుంది, అంటే పిల్లలతో సెక్స్ సంబంధించి. కొంతమంది సైకోపత్స్ అయితే నెక్రోఫిలియా, అంటే చనిపోయిన శవంతో కూడా సెక్స్ చేస్తారు. ఓ మై గాడ్. నెక్రోఫిలియా ఏదో సినిమాలో కూడా మధ్య చూపించారు, ఒళ్ళు గొప్పొచ్చింది ఆ సన్నివేశాలు చూస్తుంటే. ఇది నెక్రోఫిలియా అంటాం. యానిమల్స్తో సెక్స్ చేస్తారు. ముఖ్యంగా పశువుల కాపరి ఒంటరిగా ఉన్నప్పుడు, పశువుల్ని గడ్డి మేపడానికి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటివి కొన్ని జరుగుతాయి. ఆర్మీలో హోమోసెక్షువాలిటీ పెరుగుతుంది కొన్నిసార్లు వేరే అవకాశం లేకుండా. ఇలాంటివన్నీ రొటీన్గా జరగవు, 100లో 1%, 2% జరుగుతాయి. మిడిమిడి జ్ఞానంతో టీనేజ్ గ్రూప్లో ఇలాంటి వీడియోలు చూసి ఇది సర్వసాధారణం అనే అభిప్రాయం వాళ్ళకి వస్తుంది, దురదృష్టవశాత్తు. దానివల్ల కూడా ఇలాంటి లైంగిక దాడులు ప్రోత్సహించడం జరుగుతుంది. అసలు లేకపోతే 3 సంవత్సరాల పిల్లలు, 1.5 సంవత్సరాల పిల్లలతో వాడు ఏం సంభవిస్తాడు, ఏం సుఖపడతాడు, అసలు అర్థం లేని మాట. అది వాడు సైకోపత్, పశువు అంతే. సార్ ఇంకొకటి ఈ రెలవెంట్గా ఇంకో ప్రశ్న సార్, ఇటీవల జరుగుతున్న అత్యాచార ఘటన కావచ్చు, హత్యలు కావచ్చు, నేరాల్లో మైనర్ బాలురు ఎక్కువగా చూస్తున్నాం సార్. ఎఫ్ఐఆర్ అప్పుడు ఎక్కువ మైనర్ ఉంటున్నారు సార్. ఇది ఎవరి లోపం సార్? సమాజం లోపమా, గురువుల లోపమా, తల్లిదండ్రుల లోపమా సార్? కళాపాపం పిడికడనాలి, బట్ తల్లిదండ్రులది మెయిన్. ఇందాక మీరు చెప్పారు సింగిల్ పేరెంటింగ్ అని, అలాంటి వాళ్ళలో లేదు. నేను మీతో చెప్పాను, నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి పట్టించుకోకపోవటం, ప్రేమ పంచకపోవటం, వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారని కనుక్కోకపోవటం, ఇలాంటి వాళ్ళని వాళ్ళలోని విశృంఖలతకు దారితీస్తుంది. పైగా ఇలాంటి పిక్చర్స్ తీసి చూసి
ఇప్పుడు ఎక్కడైనా అలా అవుతుంది, లేదా అంకులే చూస్తున్నాడు, వీడి పక్కన వెనక నుంచి చూస్తూ నిండొచ్చు, పక్కన ఫోటో చూస్తూ నిండొచ్చు. మరి లేకపోతే 5 ఏళ్ల బాలుడు 3 ఏళ్ల బాలకి మీద అత్యాచారం అంటే అసలు సైకియాట్రిస్ట్గా కూడా నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను. ఎన్నో రకాల సమస్యలతో వచ్చే పేషెంట్స్ ఉంటారు, విడ్డూరమైన వింత అయిన ఇలాంటివి మాత్రం చాలా ఇదిగా అనిపిస్తుంది. బేసిక్గా వాళ్ళకి కొద్దిగా జన్యుపరమైన లోపం, వాతావరణమైన లోపం, క్రమశిక్షణ లేకపోవటం, తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం, ఇలాంటివన్నీ కారణాలని నా అభిప్రాయం. ఒకటి ఏంటంటే సార్, ఇవాళ రేపు చదువు మొత్తం దాదాపుగా ధనాసేకరణ, ధనార్జన కోసమే జరుగుతుంది. విలువల గురించి, నైతిక విలువల గురించి దాదాపు ఎక్కువ ప్రస్తావన జరగట్లేదు. విద్యార్థులకు నైతిక విలువలు బోధించాల్సిన అవసరం ఉందంటారా? నంబర్ 1 సార్. రెండోది, ప్రేమ బాధ్యత, తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండే ప్రేమ ఏంటి, తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, ఈ రెంటిని తల్లిదండ్రులు ఎలా సమన్వయపరచుకోవాలి? సో ఈ ప్రశ్నతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్, మీరు ఇచ్చే జవాబుతో. ఒక విధంగా మీరు బాగా సమరైజ్ చేశారు. ప్రేమ, బాధ్యత, సమతుల్యత మెయింటైన్ చేయాలి. ఈ ప్రేమకి హద్దులు లేకుండా చూపించే ప్రేమ పనికిరాదు. అదే సమయంలో వాళ్ళకి బాధ్యత, డిసిప్లిన్ కూడా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇందాక చెప్పాను, మళ్ళీ వాళ్ళు కూడా క్రమశిక్షణతో ప్రవర్తించాలి. వాళ్ళకి రోల్ మోడల్ లాగా ఉండాలి. కాబట్టి వాళ్ళు క్రమశిక్షణతో ప్రవర్తిస్తే వాళ్ళు ఇలాంటివి కొన్ని తగ్గుతాయి బేసిక్గా. కాబట్టి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే పేరెంటింగ్ టెక్నిక్స్. రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు సైకలాజికల్గా తీసుకుంటే ఎలిఫెంట్ పేరెంటింగ్, టైగర్ పేరెంటింగ్, ఇది చైనాలో మోర్ కామన్. టైగర్ పేరెంటింగ్ అంటే వాళ్ళ ఎలిఫెంట్ అంటే మొత్తం పిల్లలు పక్కనే పెట్టుకుంటుంది, అది స్నానం దగ్గర నుంచి అంతా అదే చేయిస్తుంది, దాన్ని ఎలిఫెంట్ పేరెంటింగ్. ఇలా రకరకాలు ఉన్నాయి, చాలా పేరెంటింగ్ టెక్నిక్స్, ఒక 20 ఉన్నాయి. అది మళ్ళీ వేరేగా మనం డిస్కస్ చేయవలసిన అంశం. కానీ మీరు ఇందాక సమరైజ్ చేసినట్టు అందరికీ బాధ్యత ఉంది. సమాజానికి, తల్లిదండ్రులకి, గురువులకి, ఉపాధ్యాయులకి. వాళ్ళ పిల్లవాళ్ళలో ఏమైనా తేడా కనపడితే, ముఖ్యంగా డ్రగ్ అడిక్షన్లో గురువుల బాధ్యత, స్నేహితుల బాధ్యత చాలా ముఖ్యం. ఎప్పుడూ హడావిడిగా వచ్చి బాగా కలిసిపోయి కలివిడిగా మాట్లాడే వ్యక్తి క్లాసులో అంత కలవట్లేదు, మాట్లాడట్లేదు, ప్రశ్నలు జవాబులు చెప్పట్లేదు అంటే మొదటి అనుమానం టీనేజ్లో ఇంజనీరింగో ఇంటర్మీడియట్ చదివే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉంటే మొదటి అనుమానం వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు. అది చూడాలి. ఇక ఎథిక్స్ అన్నారు, చాలా అవసరం. మనం చిన్నప్పటి నుంచి ఎథిక్స్ చెప్పాలి, టీచ్ చేయాలి. ఇప్పుడు అన్ని స్కూల్స్లోనూ, అన్ని కాలేజీలోనూ ఒక సైకలాజికల్ కౌన్సిలర్స్ ఉండాలి. వాళ్ళు ఇవన్నీ చెప్పాలి. మొదటి నిప్ ఇన్ ద బడ్, మొగ్గల దశలోనే తుంచేయాలి. ఇలాంటివి వాళ్ళు చెప్పగలగాలి, చేయాలి. అసలు పిల్లలకి ఎందుకు ఉదాహరణకు మీకు చెప్తాను. ఇప్పుడు మాకు ఎంబీబీఎస్ అయిపోయి, ప్రస్తుతం నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్ ప్రకారం ఎంబీబీఎస్ అయిపోయి హౌస్ సర్జన్సీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎథిక్స్ క్లాసు సైకియాట్రిస్ట్ ద్వారా కానీ వేరే దాంట్లో పాపులర్ డాక్టర్స్ ద్వారా కానీ వచ్చి 2-3 గంటలు ఎథిక్స్ క్లాస్ అటెండ్ అయినట్టు సర్టిఫికెట్ ఇస్తేనే ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. గుడ్. అంటే ఎథిక్స్ అవసరం వైద్యుడి కానీ, వృత్తిపరమైన ఎథిక్స్ అక్కడికి వెళ్ళి బయట అలా చూడాలి. ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొంతమంది నామకే వాస ఏదో చేస్తున్నారు కొన్ని కాలేజీల్లో, బట్ కొన్ని కాలేజీల్లో తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అది అలా పాటిస్తే చాలా వరకు ఇలాంటి వాటిని మనం అట్లీస్ట్ మొదటి దశలోనే అరికట్టగలం, చేయగలం. గుడ్ సార్, వెరీ గుడ్ సార్. మాకు తెలియని ఎన్నో కొత్త టెర్మినాలజీలు, మాకు తెలియని ఎన్నో అంశాలు, పేరెంటింగ్ పట్ల ఇంత లోతైన విశ్లేషణ, వివరణ ఇచ్చినందుకు కానీ సార్, మరో ముఖ్యమైన అంశంలో మళ్ళా కలుద్దాం డాక్టర్ గారు. సో ఈరోజు మా SHOAPT యూట్యూబ్ ఛానల్కి వచ్చి తల్లిదండ్రులకి ఎంతో ఉపయోగపడే ఇంత మంచి చక్కటి సమాచారం ఇచ్చినందుకు గాను మీకు కృతజ్ఞతలు డాక్టర్. థ్యాంక్స్ అండి.